జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చేసిన సాయం, మంచివారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధాగా కావు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 10, 2025, గురువారం. తిథి త్రయోదశి, రాత్రి 1 గంట వరకు, తదుపరి చతుర్దశి. ఈరోజు గురు ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:22 నుండి 8:40 వరకు. నక్షత్రం పుబ్బ, మధ్యాహ్నం 12:24 వరకు, తదుపరి ఉత్తర. యోగము వృద్ధి సాయంత్రం 6:59 వరకు, తదుపరి ధ్రువ. కరణం కౌలవ, ఉదయం 11:55 వరకు, తదుపరి తైతుల. రాత్రి 1 గంట వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం సాయంత్రం 4:22, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:46. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:15 వరకు. యమగండం ఉదయం 5:56 నుండి 7:29 వరకు. గుళిక కాలం ఉదయం 9:02 నుండి 10:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:54 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము రాత్రి 8:26 నుండి 10:13 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 7:30 నుండి 8:30 వరకు. తిరిగి సాయంత్రం 4:27 నుండి 6 గంటల వరకు. ఏప్రిల్ 10, గురువారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి, రాత్రి 1 గంట వరకు ఉంది, తదుపరి చతుర్దశి. శుక్లపక్ష త్రయోదశి మంచిదే కాని తదుపరి వచ్చే చతుర్దశి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా మధ్యాహ్నం 12:24 వరకు ఉన్న పుబ్బా నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే ఉత్తరా నక్షత్రం గురువారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక, ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 7:04 వరకు సింహరాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 7:04 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 7:04 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. దుస్సల ధృతరాష్ట్రుని కూతురు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. కుంతికి కుమారులు ఎందరు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం. హోమియోపతి పితామహులు డాక్టర్ క్రిస్టియన్ ఫెడ్రిక్ సామ్యుయల్ హనేమన్ గారి జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం. భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 10 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. కర్కాటక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. సింహ రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కన్యా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులా రాశి శాంతంగా ఉండాలి. వృశ్చిక రాశి కార్యజయం ఉంటుంది. ధనుస్సు రాశి అభివృద్ధి ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కుంభ రాశి రాబడి ఉంటుంది. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.